ఈరోజు మనము వాక్య ధ్యానము కొరకు ప్రభు సన్నిధిలో వాక్యమును మనం విందాం. 101వ కీర్తనలో ఫస్ట్ వచనం మనం చదువుకుందాం. 101వ కీర్తన మొదటి వాక్యం చదువుకుందాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొనును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తన భాగమును రాసింది ఎవరంటే దావీదు మహారాజు. ఆయన ఈ కీర్తన భాగంలో ఈ 101వ కీర్తనలో మొదటి వచనంలో ఇలా సెలవిస్తున్నాడు. నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. ఈ కృపను గూర్చి న్యాయమును గూర్చి ప్రభువా నిన్ను కీర్తించెదను అంటున్నప్పుడు దేవుడు కృప కలిగిన వాడు, ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయ విధులు, ఆయన చూపే కృపలను గురించి నేను దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నేను ఆయనను ఘనపరుస్తాను అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో కలిగిన అనుభవాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. ఇంకా తన జీవితంలో యథార్థమైన విషయం ఏంటంటే నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎల్లప్పుడూ నా యొద్దకు వచ్చేదవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే నేను యథార్థమైన జీవితమును నీ సన్నిధిలో నేను జీవిస్తాను, నువ్వు నాతో ఉంటావు, నువ్వు నన్ను నడిపిస్తావు అని తన జీవితంలో దేవుణ్ణి కొనియాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఒక వ్యక్తి జీవితంలో ఆ విషయాల్ని దావీదు తలపోస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా దేవుని కొరకు ఎలా జీవించాలనో, దేవుడు ఎలాంటి జీవితాన్ని మానవుడి నుంచి కోరుకుంటున్నాడో అవి విషయాలు ఈ కీర్తనలో మొత్తం రాశారు. ఇక లాస్ట్ వచనంలో ఏమంటాడంటే భక్తిహీనులందరినీ నేను సంహరించేదను అంటాడు. అంటే దేవుడు భక్తిహీనులను ఓర్చుకోలేడు. యథార్థవంతులేడు ఆయన కృప చూపువాడై ఉన్నాడు. అందుకే నేను నిర్దోషమైన మార్గమున యథార్థమైన మార్గమున నీతి మార్గమును నేను నడుచుకుంటాను, నా జీవితంలో నా ఇంట్లో నేను యథార్థవంతులు నేను ప్రవర్తిస్తాను, ఆయన కృపను గూర్చి ఆయన న్యాయాన్ని గూర్చి నేను పాడుతాను అని దావీదు సెలవిస్తున్నాడు. అంటే తన జీవితంలో దేవుడు ఏది కోరుకుంటున్నాడో ఆ జీవితాన్ని జీవించడానికి ఒక ఆసక్తి, ఒక పట్టుదల కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే దావీదు రాజు. హల్లెలూయా. అంటే మన జీవితంలో కూడా దేవుడు ఏది కోరుకుంటున్నాడో దాన్నే మనం యథార్థంగా ప్రేమించాలి. దేవుడు ఏది ఆశిస్తున్నాడో మన బ్రతుకులో నుండి వాటిని మనము ధ్యానించాలి. ఆ జీవితం కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అది చూస్తున్నాడు గనక తన ఎద్దుకు వస్తున్న ప్రతి వారి జీవితంలో ఆయన చెప్పిన న్యాయ విధులు, కట్టడలు, ఆయన చూపించిన ఒక మార్గంలో ప్రతి మానవుడు నడుచుకోవాలనేది దేవుడి యొక్క ఆకాంక్ష, దేవుడికి ఉన్నటువంటి ఆలోచన. ఈ మార్గము గుండా నడవడానికి ఎవరైతే త్యాగం చేస్తున్నారో, ఆసక్తి పరులై జీవిస్తున్నారో అలాంటి వారిని ఆయన నడిపించగల దేవుడు. హల్లెలూయా. అంటే నడవాలనే ఆసక్తి మనకు ఉండాలి, నడిపించడానికి దేవుడు ఉంటాడు. నువ్వు నడవాలని నీకు ఆసక్తి ఉంది, నువ్వే నడువు అనటలేడు దేవుడు, ఆయన మనల్ని నడిపించు దేవుడు. హల్లెలూయా. అంటే మనల్ని ఒంటరిగా ప్రయాణం చేయమని కోరే దేవుడు కాదు, ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. బైబిల్లో మనం ఎవరిని చూసినా ఎవరు యథార్థంగా ప్రభుకు అప్పగించుకొని జీవించారో అలాంటి వారందరిలో కృప తోడుగా ఉంచి వారికి తోడై ఉండి వారు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అది అబ్రహాం జీవితమే కావచ్చు, యేసేపు జీవితమే కావచ్చు ఒంటరి ప్రయాణంలో, లేకపోతే ఇంకా రూతు జీవితంలో కావచ్చు,
ఎస్తేర్ జీవితంలో కావచ్చు, ఇట్లా అనేకుల జీవితాల్లో, యాకోబు జీవితంలో కావచ్చు, ఇట్లా అనేకుల జీవితాల్లో ఎవరైతే ఆసక్తితో ప్రభుని వెంబడించాలని వాళ్ళ హృదయం నిండా వారి విశ్వాసం కొద్దీ ముందుకు సాగుతూ వచ్చారో అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టలేడు. ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఆయన కృప వారిని ఆవరించి ఉంది. వారు తీసుకున్న ఆ తీర్మానంలో దేవుడు కూడా నమ్మకస్తుడై వారి యొక్క యాత్రను ముగింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యథార్థవంతులు వారంతవరకు మేము ప్రభువులో జీవించాలని ఆసక్తి కలిగిన వారిని దేవుడు కూడా వారి ఎడల నమ్మకస్తుడై వారిని కూడా వాళ్ళ ప్రయాణం మొత్తంలో ముగింపు వరకు నడిపించే దేవుడని ఆయన రుజువుపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నువ్వు ఏమై ఉంటావో ఆయన కూడా అదై ఉంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుడికి దూరం ఉంటే ఆయన కూడా దూరంగా ఉంటాడు. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే ఆయన కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఏమి జరగాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే కదా పౌలు గారు చెప్పారు, ఏమన్నా తెలుసా, నీ దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా హృదయమును ఏ దుష్కార్యం నాలో ఉండకుండా నేను యథార్థవంతుడని నిర్దోషముగా నేను జీవిస్తున్నాను, అభ్యాసం చేస్తున్నాను అన్నాడు. అంటే అభ్యాసం అనేది ఇది మనిషి జీవితంలో జరగాలి. ఎక్కడ? ఇటు మనుషుల ఎదుట, అటు దేవుని ఎదుట నీ మనస్సాక్షి నిర్దోషమైందిగా, యథార్థమైందిగా నువ్వు జీవిస్తూ ఉండడానికి కొరకు నువ్వు ఒక బలమైన తీర్మానం కలిగి ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. వదిలిపెట్టినట్టుగా అనిపిస్తుంది అలాంటి వారిని, కానీ అంతవరకు చూసినట్టయితే వారి జీవితంలో వదిలిపెట్టిన పరిస్థితులు మాత్రం దేవుడు చెయ్యడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము జీవితమే కావచ్చు, ఈయన దేవుడి కొరకు సమర్పణ కలిగి ఈ విధంగా ఒంటరిగా ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఈయన జీవితం ఇన్ని రోజులు అవుతుంది, ఈయన జీవితంలో ఏమీ లేదని అనేకులు అనుకోవచ్చు, ఆయన కూడా అనుకోవచ్చు, మనుషుడు కాబట్టి. కానీ నమ్మదగిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు, ఆయన సేవించే వారి ఎడల, ఆయన ఎడల యథార్థవంతుల ఎడల ఆయన కృప చూపే దేవుడు కొద్ది సమయానికి వారిని ఆశీర్వదించి దీవించినట్టుగా మనం చూస్తున్నాం. యేసు జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన ఒంటరితనం చాలా భయంకరంగా అనుభవించాడు, చాలా తీవ్రంగా అనుభవించాడు, ఎవ్వరు లేని స్థితి అనుభవించాడు. లాస్ట్ టైంలో దేవుడు ఆయన లేవనెత్తడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దానియేలు కావచ్చు, షడ్రకు మెషకు అబేద్నెగో జీవితంలో కావచ్చు, యేసేపు జీవితంలో కావచ్చు, దేవుడు వారిని పరీక్షకు గురి చేశాడు. తర్వాత వారిని నిలబెట్టాడు. మన జీవితంలో కూడా ఇలాంటి స్థితిలో దేవుడు నడవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం వచ్చింది ప్రభు దగ్గరికి, ప్రభుతో నడవడానికి కొరకు వచ్చాము కనుక మనము ఆయనతో కలిసి నడవాలని, ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ వాక్యమును అంగీకరించి మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి ఒక నమ్మకమైన వ్యక్తిని మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ నమ్మకమైనటువంటి వ్యక్తి, యథార్థవంతుని గురించి మనం ఆ వాక్యమును ధ్యానించుకుందాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, అందులో మొదటి వాక్యం చదువుకుందాం. తరువాత దావీదు కుమారుడకు అబ్షాలోమునకు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1st వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారినందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమందు నిలిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమూయేలు గ్రంథంలో ఇక్కడ దావీదు జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి దావీదు ఎదుర్కొన్నాడు. దావీదుకు ఆ స్థితి ఎదురైంది. ఈ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నాం ఒక విషయం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు
బయలుదేరు సమయంలో దావీదు ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేములో నిలిచి ఉండెను అని రాయబడింది. ఇక్కడ మనం మంచి గమనించాలి. రాజులు యుద్ధానికి వెళ్ళే ఒక సమయం ఉందంట. ఆ సమయంలో అందరూ బయలుదేరుతున్నారు. కానీ దావీదు కూడా ఒక రాజే. ఈయన కూడా యుద్ధ వీరుడు, బాల్య వయసు నుంచి యుద్ధాలు చేసినటువంటి మహా గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తి దావీదు. మరి ఈయన కూడా యుద్ధానికి వెళ్ళాలి. రాజులు యుద్ధానికి వెళుతున్న సమయం అంటది. ఆ సమయంలో దావీదు ఎక్కడ నిల్చుని రాయబడింది? యెరూషలేములో నిలిచిండంట. మరి దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళకూడదా? దావీదు రాజు కాదా? ఇశ్రాయేలుకు రాజు కాదా? రాజే. మరి ఆయన యుద్ధాలు చేశాడంటే చేశాడు. ప్రతి యుద్ధంలో పాల్గొన్నాడంటే పాల్గొన్నాడు కూడా. ఒకానొక సందర్భంలో రాజులందరూ యుద్ధానికి వెళుతున్న సమయంలో దావీదు కూడా వెళ్ళవలసి ఉండెను. కానీ అప్పుడు సైనాధిపతి అయిన యోవాబును పిలిచి, ఇదిగో నీవును సైన్యమంతా కలిసి మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు. అంటే మీరు ఏ పట్టణాలు ముట్టడి వేయాలనో, దేని స్వతంత్రించుకోవాలనో ఆ స్వతంత్రించుకోవడం మీరు యుద్ధము చెయ్యాలి. కానీ ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళండి అంటే దావీదు ఏం చేశాడు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళట్లేదు. మరి ఎక్కడున్నాడంటే ఈయన యుద్ధములు ఉండవలసిన స్థితిలో సైన్యములొక సైన్యాన్ని ధైర్యపరుస్తూ శత్రు సైన్యానికి ఎదురుగా నిలబడి యుద్ధం చేయవలసిన పరిస్థితుల్లో దావీదు ఎక్కడున్నాడంటే యెరూషలేములో నిలిచి ఉన్నాడట. ఎక్కడున్నాడు? యెరూషలేములో. అంటే ఈయనకు కూడా యుద్ధ వాతావరణ ఈయనకు కూడా ఉంది. ఆ యుద్ధంలో ఈయన కూడా పాల్గొనవలసి ఉంది ఖచ్చితంగా. ఆ యుద్ధానికి ఈయన వెళ్ళాలి. కానీ వెళ్ళకుండా ఇంటి దగ్గర కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొలొమోను రాజు యథార్థంగా హాయిగా ఉన్నాడు. ఆయన పరిపాలన అంతటా కూడా యుద్ధాలు లేవు. కానీ దావీదు యొక్క రాజు జీవితంలో మాత్రం ఆయన బ్రతికిన నాళ్ళు కూడా ఎప్పుడు యుద్ధాలే ఉన్నాయి అని చరిత్రకారులు చెప్తారు. బైబిల్ కూడా చదివితే మనకు అర్థమవుతుంది. అంటే దావీదుకు ఎప్పుడు యుద్ధాలు ఉన్నాయి. ఆయన మందిరాన్ని కట్టాలనుకున్నాడు దేవుడు మాట్లాడినప్పుడు. కానీ నువ్వు కట్టకూడదు మందిరాన్ని, నీ చేతులు రక్తంతో తడుపుబడ్డాయి, నువ్వు అనేక యుద్ధాలు చేశావు, కనుక నీ కుమారుడైన సొలొమోను నాకు మందిరం కడతాడన్నాడు దేవుడు. అంటే దావీదు యుద్ధాలు ఎంత చేశాడో, ఎన్ని యుద్ధాలు చేశాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ దావీదు యుద్ధ సమయంలో ఎక్కడున్నాడంటే యెరూషలేములో నిల్చున్నాడంట. నెక్స్ట్ యెరూషలేములో నిల్చుండి ఏం చేశాడు, ఏం జరిగింది ఈ పరిస్థితి అని చూస్తే మన కింది చదువుదాం. ఒక వాక్యం చదవండి, 2వ వచనం చదవండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తూ ఉన్నాడు. స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడెను. బహు సుందరవతి చూచి దావీదు ఒక దూతను పంపెను. ఏలియాము కుమార్తె ఆమె హిత్తీయుడగు ఉరియాకు భార్య అయి ఉండేనని చెప్పాను. చాలు. దావీదు ఎప్పుడు లేచాడంట? నిద్రపోయి. ప్రొద్దుగుంకే టైంకు నిద్రకు పోవాలని అన్ని పనులు చేసుకొని ముగించుకుంటారు కదా. మరి ఈయన ఎప్పుడు నిద్ర లేచాడు? అందరు నిద్రపోయే టైంలో దావీదేమో నిద్ర లేచాడంట. అంటే ఎప్పుడు పడుకుని ఉంటాడు ఈయన? మధ్యాహ్నం. ఒక భక్తుడు ఒక పాట రాశాడు, పాట పాడాడు. ఆ పాట పాడితే నాకు బాగా అనిపిస్తుంది. హల్లెలూయా. పగటి వేళ నిద్రపోయే దావీదు రాజు ఘోర పాపములో పడిపోయెను.
హల్లెలూయా. అంటే పగటి వేళ నిద్రపోయిండంట దావీదు రాజు, సాయంకాలానికి లేచాడంట. లేస్తే ఏమైపోయింది తెలుసా? భయంకరమైన పరిస్థితిని తన జీవితంలో రుచి చూశాడు. తన జీవితంలో ఒక్కరోజు జరిగిన ఆ భయంకరమైన పరిస్థితి, ఆ శోధన, ఆ జీవితంలో ఓటమి అనేది జరిగిన కారణం బట్టి తన బ్రతుకాలం అంతా కూడా యుద్ధాలే అని దేవుడు చెప్పేసేసాడు. చాలామంది బయట అన్నిలు ఏమంటారు తెలుసా? మీ దేవుడు మీ గ్రంథములో ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయంటే జరిగాయి, కానీ దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు శిక్షించడం కూడా మానలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు బాల్య దినముల యందు ఆసక్తిగా నన్ను వెంబడించిన వాడు, నన్ను ఎంతో ప్రేమించిన వాడు, ప్రతి యుద్ధంలో నేను లేకుండా, నా మాట లేకుండా, సెలవు లేకుండా యుద్ధానికి పోయిన దాఖలు లేవు దావీదు జీవితంలో. అయినా అతడు చేసిన తప్పుకు ఏం చేశాడు దేవుడు? నీ జీవితంలో, నీ కుటుంబంలో యుద్ధములే జరుగును నీకు. అంటే దేవుడు ఎవరి ముఖను చూసేవాడు కాడనే సంగతి మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే దేవుడు న్యాయాధిపతి, యథార్థవంతుడు, తప్పును తప్పి అంటాడైనా, తప్పును దాచుకునే వ్యక్తి కాడైనా. ఇలాంటి స్వభావం ప్రతి వ్యక్తికి మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు ప్రొద్దుగుంకే వేళ లేచి నగరి మీద, మిద్దె మీద తిరుగుతూ చూస్తూ ఉన్నాడంట. అంటే యుద్ధములో తన సైనికులు యుద్ధంలో తీవ్రంగా శత్రుతో యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు రెస్ట్ తీసుకుంటున్నాడు. దావీదు విశ్రాంతి కొరకు ఆలోచించాడు. కానీ దావీదు కూడా యుద్ధంలోకి వెళితే గనక ఈ భయంకరమైన సంఘటన తన జీవితం జరగకపోయి ఉండేది. ఈ భయంకరమైన విపత్తు తన బ్రతుకులో, తన కుటుంబం అంతట్లో జరగకపోయి ఉండేది. ఆయన సాక్ష్యం ఆయన కాపాడుకునేవాడే. కానీ ఏమయ్యాడు? పగటి వేళ నిద్రపోయి సాయంకాలానికి లేచి పాపములో పడిపోయాడు. అంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుల్లో ఉన్నవాడు పాపం చెయ్యడు, చేయజాలడు. వాడు పాపం చేయడంట అసలు. ఇది 1 యోహాను రాసిన పత్రికలో వాక్యంలో సెలవిస్తున్నాడు దేవుడు. చూద్దాం, చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. చాలు. ఇక్కడ వాక్యం సెలవుస్తుంది, దేవుని యొక్క వాక్య బీజం హృదయంలో పడుతున్న కారణం బట్టి ఆ యథార్థమైన మారుమనసు పొందుకున్న వ్యక్తి అంట పాపం చేయడంట, చేయజాలడంట. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయజాలడు అని రాయబడింది. ఇది అంటే వాస్తవమే. ఎంతవరకు అంటే 100లో 50%. మరి ఇంతకీ ముగించబడలేదు వాక్యం, ఇంకా కొనసాగించబడింది. ఇంకొక వాక్యంతో ముగించాడు ఇదే వాక్యమును. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు అని స్పష్టంగా రాయబడింది. ఎందుకంటే దేవుని యొక్క వాక్య బీజమతంలో ఉంది గనక. దావీదు కూడా పాపం చేయజాలడు, చేయడు కూడా ఆయన. మరి ఎందుకు చేయవలసి వచ్చింది అని చూసినట్టయితే ఇక్కడ ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. ఇదే యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునో పాపము చేయడని, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడునో పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యంతో ముగించాడు ఆ మొదటి వాక్యాన్ని. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు అని చెప్పేశాడు. మరి ఇది వాస్తవేనా? అదొక్క వాక్యం పట్టుకుంటూ నువ్వు పొరపాటు పడతావు, జాగ్రత్త. హల్లెలూయా.
చాలామంది ఇదే ఆలోచన తీసుకుని వెళ్ళిపోతారు. నేను దేవుని నమ్ముకున్నానండి, నేను బాప్సం తీసుకున్నాను, నేను మారుమనసు పొందుకున్నాను, నేను పాపం చేయనిక పాపం జోలికి వెళ్ళను, నేను పాపం చేయడం నాతో చేత కాదు అంటారు. ఇదే వాక్యాన్ని పట్టుకుని ఇలా మాట్లాడకూడదు. ఇక్కడ 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడో తెలుసా? దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు అని మనం ఎరుగుదము, కానీ వాడు తనను భద్రపరచుకున్నాడు గనుక దుష్టుడు వాణ్ణి ముట్టాడు. మరి ఇప్పుడు దావీదు భద్రపరుచుకున్నాడా, ఇటు భద్రపరచుకోలేడా అని చూస్తే భద్రపరచుకోవడంలో ఆయన విఫలుడైపోయాడు. భద్రం చేసుకోవడంలో జాగ్రత్త కలిగి ఉండలేడు దావీదు. ఇలాంటి సంఘటనలు ప్రతి వ్యక్తి జీవితంలో వస్తాయి. కానీ నువ్వేం చేయాలి? అప్పుడు నీ దృష్టిలో పడవచ్చు అపవిత్రమైన కార్యములు, అపవిత్రమైన పనులు, అపవిత్రమైన దృశ్యాలు నీ కంటికి కనబడవచ్చు, నీ చెవికి వినబడవచ్చు. నువ్వు అనుకోకుండా అలాంటి స్థితిలో కూడా, అలాంటి వాతావరణకు నువ్వు వెళ్ళిపోవచ్చు కూడా. అయినా అక్కడ నువ్వేం చేయాలి? దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను పరిశుద్ధి కొరకు వచ్చిన వ్యక్తిని, నా పరుగు పందెం ప్రారంభమైంది, నా విశ్వాసయాత్ర ప్రారంభించబడింది, నా విశ్వాసయాత్ర కడముట్టించాలి నేను. హల్లెలూయా. నా విశ్వాసానికి అంతవరకు నేను కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే వాతావరణమే కావచ్చు, పరిస్థితులకు కావచ్చు, నీకు ఎదురవుతున్న దృశ్యాలే కావచ్చు, వాటి నుంచి నువ్వు భద్రపరచుకోవాల్సిన పరిస్థితి నీ మీదనే ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తనను భద్రపరుచుకుంటున్నాడు గనుక వాడిని దుష్టుడు ముట్టుడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దావీదుకి ఆ కృప ఉందంటవా? ఉంది. భద్రపరచుకోవడానికి కృప ఉంది దావీదుకి. ఆ కృపను గురించి పాడిన వ్యక్తి, స్తుతించిన వ్యక్తి, దేవుని ఘనపరిచిన వ్యక్తి. కానీ ఆ కృపను ఏం చేసుకున్నాడు ఆయన? దేవుని కృప నిన్ను ఆవరించి ఉంటుంది. ఈ కృప నువ్వు పాపం చేయకుండగా నేను కాపాడుతుంది. హల్లెలూయా. పాపం చేయడం ఉన్న శక్తి నీలో లేకుండగా, ఆ స్థితిలో నువ్వు వెళ్ళకుండగా నిన్ను కాపాడేది కృప. ఆ కృప పొందుకున్న వాడవై నువ్వు ఉండాలి. కానీ కృప నువ్వు పొందుకోకపోతే ఏమవుతుంది పరిస్థితి? నువ్వు ఒంటరిగా అనేకమైన పాపాల్లో పడిపోవచ్చు. ప్రభువా, నీ కృప నన్ను ఆవరింపచేయి. ప్రభువా, నీ కృప నన్ను విడిచిపోవద్దు. పౌలు గారు ప్రార్థన చేశారు, ప్రభువా నీ కృప నాకు కావాలి. దేవుడు అన్నాడు పౌలుతో. పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ స్థితి నుంచి తప్పించు, ఈ పరిస్థితి నుంచి తప్పించు, నాకు ఆటంకంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, నాకు బాధకరంగా ఉంది, నా బ్రతుకులో, నా వ్యక్తి జీవితంలో ఇది తొలగించు ప్రభువా, తొలగించు ప్రభు. ముమ్మారు ప్రార్థన చేశాడు పౌలు గారు. దేవుడేమన్నాడు? ఇది తొలగించను, కానీ దీంట్లో నీకు సహించే కృపనిస్తాను, నా కృప నీకు చాలును అన్నాడు. హల్లెలూయా. అంటే అందులో ఏదేదో నేర్పించాలని దేవుడికి ఆలోచన ఉండొచ్చు. నువ్వు అందులో నీ స్థితి గుర్తించి, నీ బలహీనతలు గుర్తించి, నువ్వు ప్రభుకు యథార్థంగా నువ్వు లోబడేంత వరకు కూడా దేవుడు ఆ స్థితి నీలో ఉంచుతాడు. జాగ్రత్త. నీకు కలిగింది ఏదైనా కావచ్చు, నువ్వు దిగాలనేది ఉంచుతుండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నా కృప ఉంటే చాలు, ఇక దాని గురించి ప్రార్థన చేయకు అన్నట్టుగా పౌలుతో దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే కృప కాపుదల్లో లేని వ్యక్తి, ఒకవేళ కృప ఉన్నా కానీ తను భద్రపరచుకోకపోతే ఆ కృప వాడిని ఆయన గుర్తుకొస్తున్నప్పుడు, ఆయన చేసిన ఆయన శక్తి, ఆయన సామర్థ్యాన్ని, ప్రేమ తనకు గుర్తుకొస్తున్నప్పుడు ఆ వాక్యమును తన ముందు పెట్టుకొని ఉండాలి. అప్పుడు పాపము ఈ వ్యక్తి దరి చేరదు. ఎప్పుడైతే దేవుడికి చేసిన మేలులు, కృపలని మర్చిపోయి ఎప్పుడైతే మా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నామో అప్పుడు నీకు వాక్యాలు నీ మైండ్లో కానీ నీ హృదయంలో కానీ ఉండనప్పుడు నీ విచ్చలుడిగా మాట్లాడగలుగుతావు, విచ్చలుడిగా ప్రవర్తిస్తావు, నీ సాక్ష్యం పోగొట్టుకుంటావు. అవునా కదా? హల్లెలూయా. ప్రతి భక్తుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో, అది కుటుంబ జీవితం కావచ్చు, సమాజమే కావచ్చు, దేవుని యొక్క సన్నిధి కావచ్చు, ప్రతి పరిస్థితుల్లో కూడా తన సాక్ష్యం కాపాడుకొని భయభక్తులు కలిగి జీవించిన వారు ఉన్నారు బైబిల్లో. నీకు ఇంట్లో కాపాడుకోవడం నీకు కష్టం,
నీ సాక్ష్యాన్ని? నీ ఇంట్లో నీవు దగ్గరున్న వారే నీ గురించి మంచిది, మంచోడు, చాలా దేవునికి యథార్థమైన హృదయం కలిగిన నా బిడ్డ, నా కుమారుడు, మా సహోదరుడు, మా సహోదరిని చెప్పడానికి చాలా కష్టం నీ ఇంట్లో. ఎందుకని? కృప ఉంది నీ మీద, కానీ కాపాడుకునే స్థితి నీలో లేదు. విచ్చలడి తత్వం నీకు ఉంది. నీకు ఒక హద్దు అంటూ లేకుండా పోయింది. దావీదు కూడా హద్దు మీరాడైనా, తనకు ఒక హద్దు ఉంది, తన జీవితంలో ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని వదులుకొని జీవించాడు గనుక ఏమాడు పాపంలో పడిపోయాడు. ఈ దావీదు ఎవరికంటే బుద్ధి చెప్పేవాడు, హల్లెలూయా, ప్రజలకు న్యాయం తీర్చేవాడు, కాపరి లేని గొర్రెలకు ఒక కాపరిగా దేవుడు ఆయనకు ప్రతినిధిగా మధ్యలో పెట్టాడు దేవుడు దావీదును. ఇతను నాకు నమ్మకమైన వాడు, సౌలు నా మాట వినట్లేదు కనుక ఇతను ఒక నమ్మకమైన వ్యక్తి నియమిస్తున్నానని దావీదును అభిషేకించాడు దేవుడు. స్వయంగా దేవుడు ఎన్నుకున్నాడు. సౌలునేమో ప్రజలు ఎన్నుకున్నారు, ప్రవక్త ఎన్నుకున్నాడు. దావీదును ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు, సాక్షాత్తు దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలుకు దావీదు సంగతి తెలియదు. సమూయేలుతో ఇప్పుడు ప్రవక్తతో, సమూయేలు నువ్వు యేసయ్య ఇంటికి వెళ్ళి బెత్లెహేములోనికి, యేసయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో నువ్వు ఒక వ్యక్తిని నువ్వు పట్టుకోవాలి, అతనికి నువ్వు అభిషేకించి తీసుకొని రావాలి. నా ప్రజలందరికీ అతను ఒక కాపరిగా నియమించబోతున్నా అన్నాడు. ఇంత కృప ఉన్నటువంటి దావీదు తనను తాను భద్రపరచుకోలేని కారణం బట్టి ఏమయ్యాడు? పాపంలో పడిపోయాడు. ఇంత జ్ఞానం కలిగి, ఇంత ఆత్మీయత ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి దావీదు జీవితంలో, దావీదు ఒక సైన్యంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యథార్థవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నేను యథార్థత చూసి ఇంకొక వ్యక్తి యథార్థవంతుడిగా ప్రారంభించాడు తన జీవితాన్ని. యెహోవా దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతుడై తన జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతున్నాడు ఒక వ్యక్తి. నెక్స్ట్ ఇక్కడ యజమానుడుగా దావీదు రాజుకున్నాడు. యజమానుడుగా ఈ యజమాని దగ్గర కూడా యథార్థమైన నమ్మకమైన వ్యక్తి, దావీదు దగ్గర కూడా నమ్మకమైన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? బత్షెబా భర్త ఉరియా. ఈ ఉరియా సైన్యంలో సైన్యాధిపతి కాదు, ఈయన ఒక సైనికుడు. సైన్యాధిపతి ఏమో యోవాబు. ఇక బెస్తేబాను పిలిపించుకొని ఇంటికి జరగవలసింది జరిగిపోయింది. ఆమె ఇంటికి పంపించేశాడు. ఆమె వార్త పంపించింది దావీదు దగ్గరికి, నేను ఇప్పుడు గర్భవతినై ఉన్నాను రాజా అని పంపించింది వార్త. ఇప్పుడు ఈ విషయం ఏ విధంగా నేను దాచిపెట్టి ఈ విషయాన్ని పక్కకు త్రోసేసి తన సొంత భర్త మీద రుద్దాలి, ఈ విషయము అతని మీదకి వెళ్ళిపోయేటట్టు చేద్దాం అని చెప్పేసేసి ఏం చేశాడు? ఎంబడే సైన్యంలోని యోవాబుకు వార్త పంపించాడు. యోవాబు, నువ్వు ఉరియాను ఎమర్జెన్సీగా ఎర్సిలేము సిటీలోనికి పంపించాలి, పట్టణంలోనికి. ఆ రాజా, ఇక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధం ఇంత భయంకరం జరుగుతున్నప్పుడు మరి ఆయన ఒక్కరు ఎందుకు పంపించాలి? నీకు తెలియదు, నేను చెప్తున్న మాట వినేసి నువ్వు ఆ వ్యక్తిని పంపించేశానన్నాడు. ఎంబడే ఉరియాను ఎర్సిలేముకి పంపించారు యోవాబు. అక్కడ యుద్ధం తీవ్రంగా నడుస్తుంది శత్రువులతో. అప్పుడు ఉరియా వచ్చి రాజు ముందు నమస్కరించాడు. రాజా, నా ఏలినవాడా, నన్ను ఎందుకు పిలిచారు? యుద్ధంలో నేను మునిగిపోయి ఉన్నాను. ఆ యుద్ధ వాతావరణంలో జరుగుతున్నప్పుడు నన్ను పిలిచారు కదా, ఎందుకు పిలిచారు? చెప్పాడు, ఈరోజు నీకు సెలవు. ఎవరికి? ఉరియకు సెలవు అని చెప్పేసిండు. నువ్వు సెలవు తీసుకోవాలి, నీ ఇంటికి వెళ్ళిపోవాలా అన్నాడు. ఉరియకు అర్థం కాలేదు. ఉరియా దేవుని దగ్గర నమ్మకస్తుడు, హల్లెలూయా. నెక్స్ట్ తన యొక్క యజమాని దగ్గర, దావీదు దగ్గర కూడా నమ్మకస్తుడు, యథార్థవంతుడు. ఎందుకంటే పైనుండి చూస్తున్నాడు దేవుడు. 101 కీర్తన చదివాం, అందులో 6వ వచనం కూడా చదవండి. 101 కీర్తన 6వ వాక్యం. నా యొద్ద బ్రతకడానికి కొరకు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నా.
నిర్దోష మార్గమందు నిర్దోషమైన మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు నాకు సేవకులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దావీదు నోటి ద్వారా దేవుడు పలికించిన మాటలు ఇవి. ఏమని? దేవుని యొక్క సన్నిధిలో ఎవరు కావాలంట నివసించడానికి? సిస్టర్ ఎవరు కావాలా? హల్లెలూయా. అపనమ్మకస్తులు కావాలా, నమ్మకస్తులు కావాలా దేవునికి? ఏదో పేరు పెట్టుకో, క్రైస్తవుడిని పేరు పెట్టుకుని బ్రతికే వాళ్ళు కావాలా దేవుడికి? లాభం కొరకు బ్రతికేవారు కావాలా? ఎవడైనా నష్టం కానీ ఎవరైనా నాశనం అయిపోని నేనైతే క్షేమంగా బ్రతకాలని ఇలాంటి బ్రతికేవారు క్రైస్తవులు ఉండి దేవుని కావాలనా? దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? నమ్మకమైన యథార్థవంతులను కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనిపెడుతున్నాడంట. వివేకం కలిగి దేవుని వెతికి వారు కలరేమని ఆకాశముడు దేవుడు కనిపెడుతూ చూస్తూ ఉన్నాడు. ఇంకో మాట ఏం చూస్తున్నాడు? నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడు దేవుడు. ఎందుకొరకు కనిపెడుతున్నాడు? ఆయన సన్నిధిలో జీవించేవారు, భక్తి చేసేవారు, సేవ చేసేవారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, యవన బిడ్డలు కావచ్చు, పెద్దవారే కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవారే కావచ్చు, ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ఆయన సేవించి బ్రతకాలనుకున్న వారు ఎలా బ్రతకాలంట? నమ్మకస్తులుగా. ఎక్కడ? ఆయన ఎదుటైన వాక్యం ఎటైన న్యాయ విధులు ఎదుట నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు చూస్తున్నట్ట. వారు ఏ వయసు అయినా కావచ్చు. హల్లెలూయా. సేవకులు నమ్మకస్తులు కావాలి అనేటోళ్ళు కొందరు ఆలోచన. భారం మోసేవాళ్ళు దేవుని యొక్క కార్యాల్లో నిమగ్నమైన వారే నమ్మకంగా ఉండాలనుకో కొందరు. మేము డ్యూటీ చేసుకుంటున్నామండి, మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మా కుటుంబం చూసుకుంటున్నాం, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మా పనులు మేము చూసుకుంటున్నాం, మేమే నమ్మకస్తులు ఉండాలి. సేవలు పూర్తి మునిగిపోయిన వారు మాత్రం నమ్మకస్తులు ఉండాలి అనేది కొంత తలంపు. అది కాదు. ఇక్కడ వారు వీరని రాయబడలేదు బైబిల్లో. హల్లెలూయా. సేవకుడని, విశ్వాసని, లేడు బాధ్యత ఎక్కువ వ్యక్తి తక్కువ వ్యక్తి అని రాయబడలేదు. నువ్వు ఎవడైనా కావచ్చు. ప్రభు దగ్గరకు వచ్చావా, నువ్వు నమ్మకత్వాన్ని దేవుని దగ్గర కాపాడుకోవాలి. అది జాగ్రత్తగా నువ్వు భద్రపరచుకోవాల్సి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ నమ్మకత్వము, ఈ యథార్థత అనేది దేవుడు చూస్తున్న సంగతి ఇది ఉరియాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు పిలిచాడో దావీదు ఉరియాను సైన్యంలో నుంచి, యుద్ధంలో నుంచి? ఉరియాకు తెలియదు. అప్పుడు నువ్వు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నువ్వు ఈరోజు రాత్రి అక్కడ ఉండు, నీ ఇంట్లో ఉండు, వెళ్ళిపోవని అన్నాడు. ఎంబడి ఉరియా ఆలోచన చేశాడు. ఈయన ఎవరిని చూసి భయపడేవాడు? దావీదుని చూసి భయపడేవాడు కాదు. హల్లెలూయా. దేవుని చూసి వివేకంతో ఆలోచించే వ్యక్తి ఉరియా. ప్రైజ్ ద లార్డ్. అరే నాకు ఈయన రాజు కదా, ఈయన యజమాడు కదా, ఈయన చేతుల కింద నేను బ్రతున్నాను కదా, ఈయన నా సమస్తం కదా, ఇప్పుడు ఈయనని చెప్పిన తర్వాత ఇక నాకెందుకు అని బరిదిగించి పరిగెత్తుకొని హాయిగా సంతోషించే వ్యక్తి కాడీనా. కొందరు ఈ అవకాశాలు కూడా పాస్టర్ చెప్పాడు కదా, ఇక ఏమైతే ఏముంది అనుకో. అట్ట చూడద్దు. నువ్వు ఎవరు చూడాలి? దేవుడి యొక్క ఆలోచన ఏం చెప్తుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి పాస్టర్ గారు చెప్పారు, నాకెంతో సంతోషంగా ఉంది ఈ వార్త చింతే, కానీ ఈ వార్త దేవుని దగ్గర ఎలా ఉంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అసలు వ్యక్తి చెప్పిన తర్వాత నాకేముంది అనేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది చూడ అట్ట చూస్తే నీకు జ్ఞానం లేదని అర్థం, నీకు వివేకం పనిచేయట్లేదని అర్థం, అసలు దేవుడి మీద నీకు అలా యథార్థమైన హృదయం నీకు లేదని అర్థం, నువ్వు సరైన మారుమూల పొందుకున్న వ్యక్తి కాదని అర్థం. హల్లెలూయా. ఉరియా దావీదు కూడా విధేయుడే. కానీ ఈ పరిస్థితుల్లో యుద్ధం అక్కడ జరుగుతూ ఉంటే నేను ఇక్కడ ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు అసలు? ఇది దావీదుకి ఎలా నచ్చింది అసలు? నాకు నచ్చట్లేదే. హల్లెలూయా అనుకొని ఆ నగర్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ సైనికులు, కాపల్దారులు ఉంటారు కదా, అనేక రకాల సైనికులు ఉంటారు, డ్యూటీ చాలా మందికి చాలా రకాలు ఉంటాయి కదా. దావీదు యొక్క నగర్ని కూడా కాపాడే సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ దగ్గర వాళ్ళు డ్యూటీ చేస్తుంటే వాళ్ళ దగ్గర పడుకున్నాడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంటి వరకు వెళ్ళలేదు ఈయన. తెల్లారు లేచిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. వచ్చాడు. ఏంది ఊరియా, ఇంటికి వెళ్ళలేదా అన్నాడు. అప్పుడు చెప్పాడు, రాజా, నీ సైన్యము, ఇశ్రాయేలు సైన్యము యుద్ధములో, శత్రు ఎదుట వారి యుద్ధంలో నిమగ్నమైనప్పుడు నేను ఇంటికి వెళ్ళి నేను ఎలా ఉండాలి? ఇది నాకు మనసు ఒప్పలేదు. నేను ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడనే పడుకున్నా అని చెప్పాడు. దావీదుకు బుద్ధి చెప్పినట్టు అయిపోయింది. హల్లెలూయా. వాక్యం చెప్పాడు, దేవునికి ప్రజలు యుద్ధంలో ఉంటున్నప్పుడు నేను ఇక్కడ సుఖపడం, ఇది ఎక్కడ పరిస్థితి అంటే మన మోషే గారు అన్నట్టు. హల్లెలూయా. దేవుని ప్రజలు అరణ్యంలో బాధపడుతుండగా, అరణ్యంలో నివాసం చేస్తుండే ఎడారిలో సుఖ సంతోషం లేని పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతూ పడుకుంటూ జీవిస్తున్నారు కదా దేవుని ప్రజలు. అలాంటప్పుడు ఈ ఐగుప్తిక ఈ అనుభవంలో, ఈ భవనంలో, ఇంత మంచి విలాసవంతమైన ఈ జీవితంలో జీవించడమే నాకెందుకు? ఆ ప్రజలతో నేను కీడు అనుభవించడమే నాకు మేలు, ఆ ప్రజలతో కష్టపడమే నాకు మేలు, కానీ ఇక్కడ సుఖపడుతున్నది ఇది మేలు, నాకు మేలు కాదు అని ఒక యథార్థమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఆ సాత్వికుడు, యథార్థవంతుడు మోసే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పేరు పెట్ట ప్రజల మధ్యలో ఆ దేవుని యొక్క సన్నిధిలో కష్టమైనా అది నాకు మేలే కానీ కీడు కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ దేవుని చిత్తం కానీ సుఖభోగం నాకు ఎంత దొరికినా ఇది నాకు కీడే కానీ మేలు ఎంతవరకు కాదనే సంఘటన మోషే హృదయంలో ఉంది. ఇది కూడా ప్రతి వ్యక్తి హృదయంలో ఉండాలి. గుడ్డికి వెళ్ళొద్దు, నువ్వు వాక్య వివేచనతో వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఊరియా కూడా అదే మాట మాట్లాడాడు, మోషే మాట్లాడిన మాటని. రాజా, నేను ఎలా వెళ్ళాలి, ఎలా సంతోషించాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి? నీ ప్రజలు యోవాబు, నీ ప్రజలు సైనాధిపతి యోవాబు, నీ ప్రజలు యుద్ధంలో ఉంటున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి సంతోషించడం ఇది సరైన విషయం కాదు, అందుకే ఇంటికి వెళ్ళలేదని అన్నాడు. దావీదు మరలా ఆలోచన చేశాడు. తాను చేసిన పాపం కప్పుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. యథార్థవంతుడు ఊరియాకి తెలియదు ఏ విషయం కూడా, నిర్దోషి. మళ్ళీ భోజనాలు పెట్టాడు, మంచి వంటలు పెట్టించాడు ఊరియాకు, ద్రాక్షరసం తాపించాడు, మంచి పానీయాలు తాపించాడు. హల్లెలూయా. భోజనాలు వడ్డింపజేశాడు, తిని తాగాడు ఊరియా. రాజు భోజనం కదా, తినాల్సింది తప్పది, లేకపోతే రాజు ఇంకో అనుమానం పెట్టుకుంటాడేమో నా మీద, నాకు విధేయుడు అంటాడేమో, విధేయుడు కాడు అంటాడేమో. అన్ని రకాలుగా భోజనాలు తిన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలి అన్నాడు. ఇప్పుడు కూడా వెళ్ళాలి, వెళ్ళొద్దా? హల్లెలూయా. మత్తుడైనా బాగా తిన్నా ఒక ఆలోచన అంటూ మాత్రం ఊరియాలో ఉంది. ఏంటి? నా దేవుని ప్రజలు, హల్లెలూయా, నా తోటి సైనికులు శత్రుతో యుద్ధంలో రాత్రి బవలు నిద్ర మేలుకొని కనిపెడుతూ యుద్ధం చేస్తున్నప్పుడు నేను ఎలా సుఖపడాలి, ఎలా రెస్ట్ తీసుకోవాలి? ఆయనకి ఇది ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయనకు దావీదు ముందు చెప్పలేదు కానీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడ పడుకున్నాడు? ఆయన నగర్లోనే పడుకున్నాడు, ఇంటికి వెళ్ళలేదు. ఇంత నమ్మకస్తుడు ఎవరి దగ్గర? దావీదు దగ్గర, దేవుని దగ్గర. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఊరియా లాంటి నమ్మకస్తుడు ఆ సైన్యంలో ఉన్నారో లేరో అనిపించింది నాకు. మళ్ళీ లేచాడు. ఆ రోజు ఉన్నాడు, 2 రోజులు ఉన్నాడు అక్కడ నగరంలో. ఫస్ట్ రోజు నైట్ పడుకున్నాడు, సెకండ్ రోజు నైట్ పడుకున్నాడు, ఈ రోజు పడుకున్నాడు, రేపు కూడా పడుకున్నాడు అక్కడనే. మళ్ళీ పిలిపించాడు. ఇక యోవాబుకు ఉత్తరం రాశాడు, సైనాధిపతికి ఉత్తరం రాశాడు. ఏం రాశాడు ఉత్తరం తెలుసా? సైనాధిపతి అయిన యోవాబు, నా దాసుడా, నేను ఒక విషయం నీకు తెలియపరుస్తున్నాను. ఊరియాను పంపిస్తున్న మళ్ళీ తిరిగి సైన్యంలోనికి. ఎక్కడ యుద్ధం తీవ్రంగా నడుస్తుందో, బలాఢ్యులైన వారు ఎక్కడ యుద్ధంలో తీవ్రత ఉన్న స్థలంలో బలాఢ్యులైన వారు యుద్ధం చేస్తారో, ధైర్యవంతులు యుద్ధం చేసే స్థలం ఒకటి ఉంటుంది, ఆ స్థలానికి ఊరియాను పంపించు, అక్కడ పెట్టాలి యుద్ధం చేయడానికి. స్టెప్ బై స్టెప్ చేస్తున్నట్టు యుద్ధం.
హల్లెలూయా. ఆ బలవంతులుండే స్థలంలో ఉరియను పెట్టు అంటే యోవాబుకి ఏమర్థమైందంటే ఈయన చనిపోవాలని రాజు కోరుతుండని అర్థమైపోయింది క్లియర్గా. రాసి ఇట్లు దావీదు మహారాజు సిగ్నేచర్ పెట్టి సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆ చుట్టి దానికి మంచిగా స్టాంపులు వేసేసి ఉరియను పిలిపించి, ఉరియా నువ్వు ఇది తీసుకెళ్ళి యోవాబుకు, సైన్యంలో ఉన్న యోవాబుకు అప్పగించు, సైన్యాధిపతికి, కమాండర్కు. సరే రాజాని తలదించి ఆ లెటర్ తీసుకొని ఇక నమ్మకంగా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భార్యకు ముఖం చూపించలేదు ఉరియా ఇల్లును కూడా చూడలేదు. నిద్ర పట్టాడు కానీ కలత ఉంది. నా దేవుని ప్రజలు అక్కడ ఉంటే ఇక్కడ ఉండం, ఇది న్యాయం కాదు కదా. అంటే క్రొత్త నిబంధనలో ఒక వాక్యంని మీరి ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కలవరం హృదయంలో ఉంటుందో తెలుసా? యథార్థంగా మారుమూల పొందిన వ్యక్తి ఆ స్థితి ఆ రోజు అనుభవిస్తుంది ఉరియా. హల్లెలూయా. భక్తి ఒకటే, ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా సమర్పణ ఒకటే, విశ్వాసం ఒకటే. కాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి రాలేడు, అక్కడ పరలోకంలో ఉన్నాడు, అంతే తేడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, అక్కడ కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఊరియకు కలవరం వచ్చేసింది. అంటే నేను ఆజ్ఞని మీరుతున్నట్టు అయిపోతుందేమో. దేవుని ప్రజల మధ్యలో యుద్ధం చేయకుండా, శత్రులతో, యెహోవా శత్రులతో యుద్ధం చేయకుండా, ఆయన పక్షంగా నేను యుద్ధం చేయకుండా ఏమైనా తప్పినట్టు అవుతుందేమో, ఆజ్ఞని మీరినట్టు అవుతుందేమో, నేను పాపం చేసిన వాడిని అవుతున్నానేమో అని భయము, తొందరపాటు కలవరం పెట్టుకొని ఊరియా నిద్రపోలే. రాత్రిలో ఇంటికి వెళ్ళి ఇంకెక్కడ నిద్రపోతాడు ఈయన? ఎంబడ లెటర్ రాశాడు దావీదుని చేతులు పెట్టి, ఇది తీసుకెళ్ళి యోవాబుకి ఇవ్వన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఉరియా హృదయం ఎలా ఉంది తెలుసా? ఎందుకో దావీదు పిలిచాడు కానీ నాకు అసలు విషయం చెప్పలేడు. అసలు ఇంటికి పో అన్నాడు కానీ ఇంటికి ఎందుకు పోవాలో నాకు అర్థం కాలేదు. నా భార్య నాకు కొత్తనా? హల్లెలూయా. ఎప్పుడు చూసిన భార్యని కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, ఇంట్లో అందరు ఉన్నారు కదా, ఎందుకు అసలు రాజు బొమ్మన్నాడు? సరే పోన్లే, రాజులు చెప్తారు. ఆ రాజు మామూలు వ్యక్తి కూడా కాదు, యెహోవాకు దగ్గర వ్యక్తి, హృదయానుసారుడు. ఆ వ్యక్తికి నేను ఎదురు మాట్లాడడం కరెక్ట్ కాదు. దేవునికి నమ్మకమైన దావీదుకి నేను ఎదురు ప్రశ్నించడం కూడా ఇది సమంజసం కాదు అని చెప్పి ఆ లెటర్ తీసుకొని నమ్మకంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరి అక్కడైతే సమాచారం చెప్పలేడు రాజనగర్లో దావీదు రాజు. మరి ఆ సమాచారం ఇందులో కనుక రాశాడేమో ఈ లెటర్లో, చూద్దామైతే అనుకున్నాడా? హల్లెలూయా. పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తారు సైకిల్ మీద వచ్చే వాళ్ళు, ఇంతకుముందు ఇప్పుడు బండ్ల మీద తిరుగుతున్నారు. ఆ లెటర్ ఇవ్వడానికి ఇంటింటికి అడ్రస్ చూసుకుంటూ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతారు పోస్ట్ మ్యాను. ఆ పోస్ట్ ఆఫీస్లో ఉంటాడు కదా మేనేజరు, ఆయన లెటర్ ఇచ్చినప్పుడు నేను చూస్తే ఒక్కొక్క లెటర్ అని ఈ పోస్ట్ మ్యాన్ అనుకుంటాడా? ఎందుకు అనుకోడు తెలుసా? మీకు ఏమైనా అర్థం తెలుసా? ఈ వ్యక్తి ఎందుకు అనుకోడు? ఊరియాకి వీళ్ళకి ఒక తేడా చూపిస్తా మీకు. హల్లెలూయా. ఈ పోస్ట్ మ్యాన్ ఎందుకు దింపాడు లెటరు? పలానా అడ్రస్ ఉంటుంది, పలానా గల్లో ఉంటుంది, పలానా ఆర్మూది ఉంటుంది, పలానా పక్క ఊర్లో ఉంటుంది, అడ్రస్ ఉంటుంది కదా. ఎందుకు చెప్పి చూడడు తెలుసా? వీళ్ళు నాకు ముఖం తెలియదు, వీళ్ళ మొక్కు తెలియదు, వీళ్ళ ఊరు తెలియదు, వీళ్ళ స్థితి ఏమో తెలియదు, వీళ్ళ స్త్రీలు రాసిందా పురుషులు నాకు అవసరం లేదు, ఎవరో నాకు తెలియదు, తెలియని వార్త నాకెందుకు అని చెప్పి టక ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఊరియా పరిస్థితి అయితే నన్నే పిలిచాడు, నాతో మాట్లాడాలనుకుని మనం మాట్లాడలేదు, విషయం చెప్పలేదు, కొంచెమే చెప్పాడు, ఇంటికి వెళ్ళిరా అన్నాడు. కానీ నాకు చెప్పవలసిన వార్త ఈ లెటర్లో ఉండుంటుంది ఖచ్చితంగా. మా ఇద్దరికే సంబంధం కదా, ఈయన మూడో వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ, లేరు కదా అని ఆలోచన వస్తుంటుందా లేదా ఊరియకు? హల్లెలూయా. ఎందుకంటే ఇంత 2 రోజులు ఉంచుకోండి కదా రాజు, 2 రోజులు ఇంటికి వెళ్ళకుండా నగరంలో పడుకున్నాడు కదా రాజనగర్లో. మరి 2 రోజులు ఉంచుకున్న తర్వాత కూడా మంచి భోజనం పెట్టాడు, నా మీద కోపం అయితే లేదు. మరి ఏం వార్త పెట్టుంటాడు ఇంట్లో అసలు? మరి యోవాకి ఏం చెప్పుంటాడు? నా గురించి ఏమైనా చెప్పుంటాడా? ఇంకేదైనా విషయం రాసి ఉంటాడా? చూడొచ్చు కదా. చూశాడా?
ఇదండి నమ్మకత్వం అంటే. హల్లెలూయా. తిట్లు పడిన సేవకులతో, గద్దింపు మాటలు పడిన, హల్లెలూయా, బుద్ధి చెప్పి మాటలు మాట్లాడిన, ఒకవేళ తెలుసుకోకుండా నేను తిట్టిన సేవకుడు పడే రోజులు ఈ రోజులు ఉన్నారు ఎవరన్నా? ఒక్క వ్యక్తి దొరకడండి అసలు. ఇలాంటి నమ్మకస్తులు చాలా కొదువైపోయారు ఈరోజు. సేవకులు కూడా కొదువైపోయారు. అర్చించడం నేను అర్చిస్తున్న ప్రభుని బట్టి. హల్లెలూయా. సేవకుల ద్వారా తిట్లు పడ్డది నేను కరెక్టే. బెదిరింపులు, చీదరింపులు, చికాకులు నా మీదకి వచ్చిన బాధపడ్డ మనిషిని కాబట్టి మళ్ళీ తర్వాత సంతోషించి వీరు నా కొరికే అన్నారేమో అని ఎవరో సేవకుడు, నేను ఆయన దగ్గరికి వాక్యం వినడానికి పోతే ఆ సేవకుడు మాటలు పడ్డాం. ఇంట్లో అమ్మ నాన్నకైతే పడలేమా? పడాలి కదా. ఇంకా పాస్టర్ ఎవరో అయ్యండి, దేవుని సేవకుడు అయ్యండి, ఆయన అంటే నువ్వు మాట పడితే మరి ఇంట్లో సేవకుల దగ్గర, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కానీ కుటుంబం దగ్గర ఈ వ్యక్తి కూడా పడి ఉంటాడా, పడుకుంటుంటాడా? ఇక్కడ ఎదురు తిరిగాడు అక్కడ పడ్డానే? కాదండి. దేవుని నమ్మిన యథార్థవంతుడు అక్కడైనా ఇక్కడైనా విధేయుడైగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు చెప్తా నేను. ఊరియా వెళ్ళిపోయాడు, యోబు దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. ఇదిగో రాజు పంపించిన లెటర్ మీకు ఇవ్వమని చెప్పాడు, తీసుకోనండి అన్నాడు. ఎంబడి యోవాబు సైన్యాధిపతి తీసుకొని వెళ్ళిపోనన్నాడు. వెళ్ళిపోయాడు. మొత్తం ఇప్పి చదివాడు. ఊరియా గురించి రాశాడు. యోబు కూడా ఖచ్చితంగా చేయాలి. ఆ రోజు నమ్మకస్తులు, ఈరోజు కూడా నమ్మకస్తులు. మిలిటరీలు అయితే సేవకుల దగ్గర సంఘాలలో మాత్రం ఎవరు నమ్మకస్తులు లేరు ఈరోజు. మిలిటరీ నమ్మకస్తులు మరి ఈరోజు కూడా. ఎవడనుంటూ కూడా ఒకరు గూఢచారి ఉండొచ్చు, కానీ అది చాలా అసంభవం. అది చాలా తక్కువ టైంలో జరుగుతుంది. అది ఆత్మ సంబంధమైన దాంట్లో నమ్మకస్తులు అనేకులు కోల్పోయారు ఈరోజు. నమ్మకస్తులు లేరు ఇక్కడ. కానీ అక్షరార్థమైన దగ్గర నమ్మకస్తులు ఈరోజు కూడా ఉన్నారు దేశంలో. ఎంబడే చూశాడు. చూసి మనసులు పెట్టుకొని ఇప్పుడు దావీదు రాజు మాట ఖచ్చితంగా వినాల్సిందే. యోవాబు, యుద్ధం తీవ్రతగా జరుగుతుంది. ఎంబడే ఉరియాను పిలిచాడు. ఉరియా, నువ్వు వెళ్ళాలి అక్కడికి, ఆ ప్లేస్కి వెళ్ళి నువ్వు యుద్ధం చేయాలి, అక్కడికి వెళ్ళాలి అని అన్నాడు. ఆ గుంపులోకి వెళ్ళిపోవాలను అన్నాడు. ఆ గుంపులో నేను తగినోని కాదు కదా, ఆడ ధైర్యశాలలో ఉండే గుంపు అని చెప్పి దావీదు చెప్పాడు కదా. ఆడ అనుభవం గల వారు యుద్ధం చేసేవారు కదా, నేను ఆఫ్టర్ మామూలు వ్యక్తిని కదా, నేను ఎందుకెళ్ళి అక్కడ ఉండాలా అని యోవాబుతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వంట సెక్షన్లో లేకపోతే హాస్పిటల్ సెక్షన్లో ఉండే వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వు యుద్ధంలో ఉండనంటే అంటాడు కదా, సార్ ఇది నా టైం కాదు ఇది అంటాడు కదా. కొంచెం ఒక మాట అయినా ఈరోజు అంటుండొచ్చేమో, కానీ ఉరియా మాత్రం ఆడలేదు. ఎంబడి అక్కడ వెళ్ళి యుద్ధంలో నిల్చోండి, యుద్ధం తీవ్ర జరుగుతుంది, ఈయన కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ యుద్ధంలో ఊరియా చనిపోయాడు. హల్లెలూయా. ఎలీషా అంటాడు, హల్లెలూయా, ఎలీషా రాజుల గ్రంథంలో అంటాడు, ఎవరితో అంటాడు తెలుసా? హల్లెలూయా. గుర్తుకొస్తున్నాడు ఆయన, గెహాజీ. హల్లెలూయా. గెహాజీ వెండి బంగారం సంపాదించుకోవడానికి, ద్రాక్ష తోటను నాటుకోవడానికి, నువ్వు పంట పండించుకోవడానికి, సంపాదించుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి, శరీరంలో సుఖంగా బ్రతకడానికి ఇది సమయమా నీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊరియా కూడా అదే అన్నాడు, దావీదు రాజా యుద్ధంలో దేవుని ప్రజలు యుద్ధంలో ఉంటున్నప్పుడు నేను ఇంటికాడ నా భార్యతో సుఖపడడానికి ఇది నాకు సమయమా? ఇది నా సమయం కాదు. గెహాజీ, ఇది నీకు సమయం కాదు, వెండి బంగారు సంపాదించుకున్న స్థలం కాదు, సమయం కాదు ఇది, గుర్తుపెట్టుకో. దేవుని ఆజ్ఞలు పాటించే సమయం ఇది, దేవుని దగ్గర నమ్మకత్వం కాపాడుకునే సమయం ఇది. ఈ సమయం పోగొట్టుకుంటే మరలా దొరకదు నీకు, జాగ్రత్త అని హెచ్చరికలు ప్రవక్తలు చేశారు. సామాన్యమైన మనుషులు కూడా యథార్థవంతులు గొప్పవారికి చేశారు. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు. దేవుని దగ్గర, విశ్వాసం దగ్గర, ఆసక్తి దగ్గర చిన్న పెద్ద తేడా లేదు. ఇక్కడ
ఉరియా చిన్నవాడే, కానీ దావీదు పెద్ద వ్యక్తికి బుద్ధి చెప్పినట్టుగా చెప్పాడు. రాజా, దేవుని ప్రజలు, దేవుని యొక్క సైన్యం అంతా, దేవుని ప్రజలు దేవుని యెహోవా పక్షంగా ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు నేను యుద్ధంలో ఉండకుండా నా భార్యతో నేను సుఖపడడానికి ఇది నాకు సమయమా? ఇది నా టైమేనా అనలేకనే అన్నాడు ఉరియా దావీదుతో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త చిన్న వ్యక్తి అంటున్నాడు, అనుభవం గల గొప్ప దైవజనుడు. గెహాజీ వెండి బంగారం సంపాదించుకోవడానికి ఇది నీకు సమయమా? ఒలివ తోటలు ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి నీకు సమయమా? ఇది నీకు సమయం కాదే, ఇది నీ సమయం కాదు. అంటే దేవుని నమ్ముకున్న నీకు ఈ వీటిలో మునిగిపోవడం ఇది నీకు సమయం కాదు. ఇది అన్ని జనులకి సమయం కావచ్చేమో సంపాదించుకోవడం, తినడానికి, తాగడానికి, సుఖపడడానికి, ఎంజాయ్ చేయడానికి, ఈ లోకంలో ఈ తాత్కాలిక జీవితంలో ఆనందంలో అనుభవించడానికి అది వారికి సమయం. నీ గాథను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా నీకు యవ్వనస్తులు కావచ్చు, పెద్ద వ్యక్తి కావచ్చు, నువ్వు నీకు టైం పాస్ అవసరం లేదు నీకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలకు సమయం కాదు. యథార్థ హృదయం కలిగిన వారికి ఈ వాక్యం అర్థమవుతుంది, ఈ మాటలు అర్థమవుతాయి. యథార్థమైన మారు మనసు కలిగిన వ్యక్తికి ఈ మాటలు అర్థమవుతాయి. నేను చెప్పే మాటలు అందరికీ అర్థం కావు. దేవుని కొరకు యథార్థంగా జీవించే వారికి నా సమయం టైం పాస్ చేసుకుంటూ తిరగొద్దు. నేను నాకున్న టైంలో దైవిక చింతను, దైవిక విచారం కలిగి బైబిల్ చదివి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం ఇది నాకు కావాలి. ఇదే లేకుండా నేనేమి సుఖపడ్డా, ఎంత సంతోషించినా, ఎవడెంబడి తిరిగినా, ఎక్కడ పోయినా ఇదంతా వేస్ట్ అనే సంఘటన హృదయం లోపల ఉంటుంది. ఇది బయటకు ఉండదు. ఇది పైన ఉండే విషయం కాదు. ఇది హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి స్థితిలో ఉరియా ఉన్నాడు. గేహాజీ లేడు, కానీ ఎలీషా ఉన్నాడు. కొందరు గొప్పవారు ఉన్నారు, కొందరు కొద్ది స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఎవరైనా అందరికి సమాన వాక్యం, వాడు గైకోవడంలో తేడా, ఆ వాక్యమును యథార్థంగా తీసుకోవడంలోనే తేడా ఉంది. యాకోబు చెప్తున్నాడు, సాత్వికంతో అంగీకరించండి వాక్యమును, ఇది శక్తిగల వాక్యము, సాత్వికంతో అంగీకరించండి అన్నాడు. అంగీకరించే వ్యక్తిని బట్టి ఉంటే కానీ వాక్యాన్ని బట్టి ఏమీ లేదు. అందుకే దేవుడు ఉరియాను నమ్మకస్తుని పెట్టాడు. ఈ ఊరియా కుటుంబం నుండి బత్షెబ పుట్టిన వ్యక్తి సొలొమోను రాజు. సొలొమోను రాజు నుంచి ఇక ప్రారంభమైంది తన సంతతి. హల్లెలూయా. ఆమె యథార్థవంతురాలే బత్షెబ, కానీ దావీదు యథార్థత కోల్పోయాడు. ఉరియా యథార్థమైన త్యాగపూరితమైన వ్యక్తి, సమర్పణ కలిగిన యోధుడు, నమ్మకమైన యోధుడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఈరోజు నీవెవరివి? దావీదు దగ్గర సాక్షి నిలుపుకున్న ఉరియా నెక్స్ట్ దేవుని సన్నిధిలో కూడా తన సాక్ష్యాన్ని నిలుపుకున్న వ్యక్తి. ఈరోజు ఈ వాక్యములు లోపల తీసుకుంటేనేమో శక్తిగా పనిచేస్తాయి నీ జీవితంలో, తీసుకోకపోతే నీ జీవితం ఏమి చేయవు. దేవుని యొక్క వాక్యంలో క్రియ జరగడానికి, జరగకపోవడానికి నీవే కారకురాలివి, నీవే కారకుడివి. దీనికి ఎవరు బాధ్యులు కాదు. నువ్వెంత సీరియస్గా తీసుకుంటే అంత నీకు ఆశీర్వాదం. ఎంత సీరియస్గా నువ్వు గైకుంటావో ఈ వాక్యములు, ఇలాంటి భక్తుల యొక్క జీవితాలను చూసుకొని ఎంత లోతుగా నువ్వు ధ్యానిస్తావో, నేను కూడా అలా ఉండాలని సమర్పణ కలిగి ఉంటే అది నీకు దైవిక ఆశీర్వాదంతో నువ్వు నింపబడి నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది నీకు దీవెన ఆశీర్వాదం. ఈ ఆశను నువ్వు పోగొట్టుకోవాలంటే పట్టించుకోక, ఇక్కడ నుంచి ఇటు వదిలిపెట్టేసే వాక్యాలను విను, బాగానే విను, కానీ ఇక్కడ ఇటు వదిలిపెట్టేసేయి. నీకు ఆశీర్వాదం అక్కర్లేదు అనుకుంటే గనక, లేదు ఇది నాకు ఆశీర్వాదం దీవెన అని నువ్వు అనుకుంటే గనక, అది నీ చెవుల్లో కాదు, నీ మెదడులో కాదు, నీ హృదయంలో స్థిరపరచబడాలి. నువ్వు ధ్యానిస్తుంటే నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. లేకపోతే అది బయటికి వెళ్ళిపోతుంది, దుష్టుడు చెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇక నీకు ఆ వాక్యం గుర్తుంటే నీ ప్రవర్తన చక్కపరచబడుతుంటుంది అంతే.
యథార్థత నీలో ప్రారంభించబడుతుంది. వాక్యం నువ్వు గైకుంటే, ఆ వాక్యం నువ్వు నీ హృదయంలో నిలుపుకుంటే, ఈ వాక్యం నీలో యథార్థత పుట్టిస్తుంది. ఈ వాక్యం నిలుపుకుంటే నమ్మకత్వం నీలో పుట్టిస్తుంది. దేవునికి నమ్మకత్వం నిన్ను తయారు చేస్తుంది. వాక్యం నిన్ను రెడీ చేస్తుంది. కానీ నీ బుద్ధి, నీ జ్ఞానం, నీ చదువు నిన్ను ఎప్పుడు రెడీ చేయదు, దేవునికి సిద్ధపాటు చేయదు. ఇలాంటి నమ్మకస్తులైనటువంటి యోధులు, నమ్మకస్తులైనటువంటి ఒక దూత వలె. దూత అంటే ఆ రోజుల్లో ఒక సేవకుడు అని అర్థం. దూతను పంపించాడంటే దూత అంటే ఏదో పరలోక దూత కాదు, ఒక సైనికుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి నమ్మకస్తుల స్థానంలో నువ్వు కూడా ఉండాలని, ఈ స్థానం నేను కూడా భర్తీ చేయాలి నా బ్రతుకులని ఒక రోషం, ఒక పట్టుదల ఉంటే ప్రభు కొరకు నెక్స్ట్ నీ కొరకు ఏమైనా ఉంటే చేసుకో. కానీ నీ కొరకు ఏమైనా ఉంటే చేసుకొని నెక్స్ట్ ఒక 50% అయిన కనీసం దేవుడి కొరకు నీ హృదయంలో స్థానం ఇవ్వు. ఒక ఉరియా వాళ్ళు చనిపోయిన పర్వాలేదు, మరణమైన పర్వాలేదు, కొద్ది రోజుల వరకు నేను చచ్చిపోయిన పర్వాలేదు, ఈ సుఖపోలను అనుభవించుకుంటే చచ్చిపోయిన పర్వాలేదు, కానీ నమ్మకస్తుని చనిపోవాలి. హల్లెలూయా. ఈ లోక సుఖభోగం బాగా అనిపించి లాస్ట్కి ప్రభు లేకుండా నమ్మకత్వం కోల్పోయి పరిశుద్ధత గురించి రోషం లేక, పట్టుదల లేక చచ్చిపోతే కుక్క బ్రతుకంటే అధ్వానం అనే సంగతి గుర్తుపెట్టుకున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమర్పణలో ఒక్కొక్కరు దేవుడు నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి నమ్మకస్తులను ఉరి అవ్వాలి. హల్లెలూయా. నమ్మకస్తుకు రోషం కలుగు ఎలిసి అవ్వాలి. నేను జీవించడానికి సిద్ధపడుతున్నానా?